అసలు చెట్టు కూడా పెరగలే కదా. పెరగలే. ఇగో ఇది ఎందుకు మరి 50,000 కట్టే కొట్టక ముందే పైసలు ఇచ్చినాం. పైసలు ఇచ్చినాక కట్టే కొట్టుకున్నాం. మా ఊళ్ళో ఎకరం 10,000 ఇప్పుడు 20 లక్షలు ఎకరానికి. అప్పుడు 1,00,000 అమ్మ వాళ్ళ 10 ఏళ్ళ క్రితం 1,00,000, 2 లక్షలు, 2,50,000. రేపు ఎట్లుందా ఎందుకు రేటు ఉండే బయట వేలు ఉంటే 5 క్వింటాలు 15 ఉన్నా రైతు వెళ్ళాలంటే ఇబ్బందులతోటే ఉంది. దాదాపు ఇటు మీరు అక్కడ నాగపూర్ వాళ్ళంటే ఇంకెక్కువ పడుతుంది. అక్కడ బస్తాకి ఎట్లా ఛార్జ్ చేస్తారు? ఒక బస్తాకు క్వింటాకి ఇట్లా పెడతారు. అదే దాంట్లో సైట్ నొక్క ఫోన్ చేయండి చేయొచ్చు. సైడ్ పడతాను అనుకున్నాను. ఆడ తోట దగ్గర మీరు రండి. మాట్లాడు బాగా మాట్లాడతాను. దిగుబడికి వచ్చిన 5 నిమిషాలు 10 నిమిషాలు ఏం కాదు. ప్రశాంతంగా మీకున్న కష్టాలు అర్ధగంట ముందే అయిపోయిందా మరి check సరే. ఈ కల్లంకాడ ఉన్నదా? ఇలా కల్లంకాడ ఏం చెప్తారు? మా మిరపకాయలు చూస్తావా? చేనులు చూస్తావా? మీరు ఈడు రైతు కోసం ఆవేదన ఎంత వ్యక్తం అంటే అంత వ్యక్తం చేస్తున్నాం. ఒక ఎకరానికి 30,000 కౌలు పెట్టి మిర్చి మేము పండిస్తుంటే దానికి గిట్టుబాటు ధర లేదు. మళ్ళీ ఇంకోటి వ్యవసాయ అధికారులు మందులు మేము ఇస్తున్నారు, మందు షాపులు పంపుతున్నాం. మరి ఏ మందు అనేది ఇవాళ ఒక్క మందు కొడితే 5,000, 6,000 రూపాయలు ఎకరాన్ని ఒక ట్రిప్కే. దాదాపు అసలు ట్రిప్పులు మేము 20 కొడుతున్నాం. 1,00,000 రూపాయల మందులు కొట్టి మేము రైతులు ఇవాళ మిర్చి పండిస్తే ఎకరానికి 10 క్వింటాళ్ళు 5 క్వింటాళ్ళు దిగుబడి వస్తున్నది. సరే ఓకే, రైతాంగానికి వ్యవసాయ శాఖ అధికారులు కానీ కనీసం దృష్టి బట్టి మరి ఈ మందులు వేయండి, మీరు ఈ పంట పండియండి అని అనుడు లేదు. సరే ఓకే, మేము ఒక జమాల్లో 2001 కాంచి ఇలా రాంపూర్ గ్రామ పంచాయతీ 1,000 ఎకరాలు జొన్న, వరి, మక్కలు, పెసాలు వండిస్తే దానికి గిట్టుబాటు ధర లేదని అప్పుడు 2001 కాంచి మేము పత్తి వేసి జరుగుతుంది. అప్పుడు 3,000, 4,000 అంటే అప్పుడు మాకు 3,000 కవులతో మేము వండించినాం. అప్పుడు మాకు లాభాలు వచ్చినాయి. ఇవాళ 30,000 కవుల మేము మిర్చేస్తే పోయిన సంవత్సరం 25,000, 23,000, 32,000, 35,000, 40,000 పెంచిళ్ళు అధికారులు. అది మన చెప్పినప్పుడు మీరు యాడి పడకపోండి, వరంగల్ పడకపోండి అమ్ముకోమంటే అప్పుడు వనరాడు కానీ దీనికి రేటు ఉండే. ఆ సంవత్సరంలో రైతులు కొందరు బాగుపడరు, కొందరు లాస్ అయ్యిండ్రు. అదేవిధంగా మళ్ళీ కూడా మేము మళ్ళీ మిర్చి సేవ జరిగింది. మళ్ళీ మిర్చి అయితే ఇవాళ మిర్చికి ఇవాళ నల్లికి మందు సరిగా లేక ఆ మందులు కొడితే నల్లి ఒక్కొక్క రైతు ఇవాళ పెళ్ళమీని పుస్తలు అమ్ముకొని జరుగుతుంది. ఈ కొట్టపల్లి మండలంలో రాంపూర్ గ్రామంలో ఇవాళ 100,000 ఎకరాల మిర్చి సాగు చేస్తుంటే ఆ మిర్చి సరైన గిట్టుబాటు ధర లేదు. మళ్ళీ ఇంకోటి 2001 కాంచి మొదలు పెడితే 2005 కాంచి పంటలు మార్పు చేస్తున్నాం. మార్పు చేసినా కానీ అదే గిట్టుబాటు ఎవరు అధికారులు రచ్చులు లేదు, చెప్పులు లేదు, ఏం చేసులు లేదు. సరే పోనీ అని మేము వేసుకుంటా పోతున్నాం. లాభమో ఎక్కువ అమ్ముకుంటాను, తింటాను, వేసుకుంటా పోతాను రైతాంగానికి. ఇలా రైతాంగానికి కనీసం ఇవాళ గింత ధర ఇవాళ 11,000 కానీ కేంద్రం నిర్ణయిస్తున్నది. అది ఎక్కడ నిర్ణయిస్తుంది? ఏ పంట కానీ చూస్తున్నారా? అక్కడ ఎంత లాస్ అవుతుంది? ఒక ఎకరానికి 5 క్వింటాలు అంటే మా కవులు 30,000 కవులు.
ఈ కవులు పెట్టేందుకు ఈ పంటలు ఎందుకు చేస్తానని అనలేదు అధికారులు. రైతాంగానికి చెప్పు లేదు వ్యవసాయ అధికారులు. కనీసం మా అమ్మకి పంట వేయకుండా రైతులు మీకు ఎందుకు మీరు లాస్ అవుతారు, మీరు ఎందుకు లాస్ కావాలని వాళ్ళు చెప్పు లేదు, ఏం లేదు. మందులో రేట్లేమో బగ్గుమంటున్నాయి. ఆ మందు కొడితే ఆ మందు ఈ చెట్టుకు పనిచేస్తూ లేదు. ఇప్పుడు ఇవాళ మిర్చి వేస్తే ఇవాళ మిర్చి పరిస్థితి ఒక రైతు ఇలా చేనులలో పోతే దుఃఖం వస్తున్నది. పిల్లల మీద పుస్తకం ఎప్పుడు ఎవరు ఇస్తారు? అధికారులు ఇస్తారా మాకు? ఎవరి సేపు ఎవరు ఇయ్యరు. మాకు చెన్నూరు మార్కెట్ యార్డు ఉంటే, మిర్చి మార్కెట్ ఉంటే మాకు ఇక్కడ ఒక 10-15 కిలోమీటర్లు. ఇలా వరంగల్ పోయే వరకు మాకు రైతులు ఒక రైతుకు ఒక బండికి 6-7 వేల రూపాయలు కిరాయి వేస్తున్నది అక్కడ పోయే వరకు. ఇక్కడ యార్డు ఉంటే దయచేసి వ్యవసాయ శాఖ చెప్తున్నా, మా మార్కెట్ యార్డు నిర్ణయించండి, చెన్నూరు మార్కెట్ పెట్టండి. మాకు రాంపూర్, కొట్టపల్లి కానీ ఈ ఏరియాలో మిర్చి బాగా అన్నారం కానీ, సిరిస కానీ, దేవులాట కానీ మిర్చి బాగా వండుతుంది కాబట్టి మాకు యార్డు నిర్ణయిస్తే మేము ఇక్కడ నమ్ముకుంటాం. వరంగల్ దాకా మాకేం పని పోకట, నాగపూర్ దాకా మాకెందుకు పోకట, దూరం అంత 100 కిలోమీటర్లు పోయి రైతు ఎంత ఇబ్బంది పడుతున్నాడు. దయచేసి అధికారులు చెప్తున్నా, ఇక్కడ నిర్ణయించండి. నిర్ణయిస్తే మాకు రైతుకు లాభం ఉంటుంది. ఆ గిట్టుబాటు ధర కలిపియండి. రైతుకు 13,000 14,000 కలిపిస్తే మాకు లాభం పడుతుంది. లేదా 11, 10 అంటే ఇక మేము లాసులు కాదు, మా పరిస్థితి ఘోరం ఉంటుందని మేము అధికారులకు తెలియజేస్తున్నాం. 2 ఎకరాల భూమి మిర్చి పంట వేసినాం. 3 క్వింటాలు అవుతాయి. 3 క్వింటాలకు ఏమొస్తాయి ఏం పోతాయి. 2 లక్షల రూపాయలు అదనంగా మందుల ఖర్చు పెట్టిన. ఇక అందులో అయితే ఏమీ లేదు, కూలీలు లేవు, మా కష్టం లేదు, మందు బస్తాలు లేవు, ఏమీ లేవు. ఇక ఈ 3 క్వింటాలకు ఏమొస్తాయి, మేము ఎట్లా బతుకుడు, మా పిల్లలు ఎట్లా బతుకుతారు, మేము ఎట్లా బతుకుతాము అని ఆశించి చెప్తాను. పోవడానికి కూడా దగ్గర ఏం లేదు. పోతే నాగ్పూర్ పోవాలి, పోతే వరంగల్ పోవాలి. అన్నా కానీ మేమే లాసు, వాళ్ళు ఎట్టన్నా లాసు. ఇప్పుడు ఇవాళ మనం ఏం చేస్తాం? వాళ్ళని ఎంతైనా ఇక అమ్ముకోడే ఉల్లారిపోతానవి. ఉల్లారిపోతే అక్కడ ఏమవుతుంది మనకు? 10 రూపాయలు కిందికో మీదికో పోని అని చెప్పి పోగొట్టుడే పడుతుంది. ఈ అధికారులు ఎవరు పట్టించుకోరు, ఎవరి కాళ్ళు అధికారులు ఇవ్వాల. ఏ ఇంటికి ఆ ఇంటి పెద్ద మనిషే. పెద్ద మనుషులు అయితే లేరు. పెద్ద మనుషులు ఉన్నవాడు ఇట్లా కాలే. నేను వేసింది 1 ఎకరం వేసుకున్నా. 1 ఎకరం వేసుకుంటే దాంట్లో ఖర్చు 3 తరగం వచ్చింది. పంట లాస్ అయింది. లాస్ అయింది. మందిని తీసుకొస్తే ఆ మందికి లాస్ అయింది. నేను వేసిన ఎకరం బాగా పురుగు తలిగి 3 తరగం వచ్చి లాస్ అయింది. అందుకొరకి ఆ ఎకరంలో కాయలు కూడా వెళ్ళి లాస్ అయినా. మందిని లేబర్ తీసుకురాలి. లేబర్ కూడా ఇక్కడ వాళ్ళని పట్టి కోపించుకున్నా. వాళ్ళకు కూడా వెళ్ళేటట్లేదు. అమ్మడానికి వరంగల్ ఒకటికి తిప్పలేనా. మాకు కొద్దిగా కాయలను పట్టుకొని పోగలకు ఖర్చు వస్తుంది. ఎక్కువ తక్కువ లేవు మాకు. అన్ని రోగం వచ్చి పోయింది. చెన్నూరు అంటే చెన్నూరు ఇప్పుడు నువ్వు దగ్గర ఉంటే ఎప్పుడో 10 క్వింటాలు 4 క్వింటాలు 3 క్వింటాలు అయినా అమ్ముకుంటాం. కానీ ఇప్పుడు వరంగల్ అని అంటే 4-3 క్వింటాలు పట్టుకుపోగలకి ఎంత ఖర్చు వస్తుంది అంటే అన్ని ఖర్చులు పడతాయి. ఇక్కడ మాకు ఒక చెన్నూరు మా దగ్గర ఒక మార్కెట్ ఉంటే మాకు దగ్గర ఉంటుంది. ఈ 4-3 క్వింటాలు అమ్ముకున్నా కానీ దగ్గర పొద్దుంచి పోతాం, పొద్దుగా అమ్ముకొని వచ్చుకుంటాం. కానీ అధికారులు ఎవరైతే పట్టించుకుంటలేరు. రాంపూరు మా పిల్లి రామయ్య 3 ఎకరాలు ఎకరన్నర కవులు పట్టాడు. 1 ఎకరంన్నర మాది సొంతం. నిరుడు 21,000 22,000 పడితే 12,000కి అమ్ముకున్నాం సార్. 12,000కి అమ్ముకున్నాం. సగం దిగుబడి అయింది. ఈ కైకిల్లోళ్ళు మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చినాం. ఆ కైకిల్లోల్లో మందం అయ్యేటట్టున్నది. మేము చేసిన పెట్టుబడి, మా రెక్కల కట్టం, మందు బత్తాలు మొత్తం మా మీదనే పడ్డాయి. ఎకరాన లక్ష దాకా అయినాయి. ఎకరాన 1 లక్ష ఒక మీది మంది అయింది. ఆ అడుగు మందు కాక, బత్తాలు కాక, పిండి బత్తాలు కాక 12 క్వింటాలు అమ్మినాం 1 ఎకరంన్నరకు. అంత రోగం దాటి 100 12,000 ఇప్పుడు వస్తలేదు. సగం కూడా కాలేదు. ఇప్పుడు ఈ కోసిన కూళ్ళే వెళ్ళేటట్టున్నాయి. ఆ రేటు, ఆ కాయ కాసుడు అట్నే కాసింది. ఆ రేటు కూడా అట్నే ఉన్నది. ఇక మాకు పెట్టుబడి మాకు మీదనే పడ్డాయి. మందు బత్తాలు, కవులు అన్నీ మీదనే పడ్డాయి.